ఆమె తెగింపే మా మార్పుకి మీ గౌరవం ఇవ్వడానికి కారణం. మర్చిపోను సార్, నందిని చేసిన సహాయాన్ని మర్చిపోను. అలాగే నాకిప్పుడు మీరు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు, మీ మేలు కూడా ఎప్పటికీ మర్చిపోను సార్. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్, కష్టపడి పనిచేస్తాను సార్. నాకే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, ఆ నందినికి. చెప్తాను సార్. నందిని నాకింత సహాయం చేసింది, నా జీవితాన్ని నిలబెట్టింది సార్. నేను ఆ అమ్మాయికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను సార్. తప్పకుండా చెప్తాను సార్. మళ్ళీ చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. వస్తాను సార్. మంచిదయ్యా. ఉంటాను సత్యమూర్తి గారు. తీసుకో మాణిక్యం. ఇవాళ కాస్త పని ఎక్కువగా ఉంది కదా, కాస్త చూసి డబ్బులు ఇయ్యే. సరే, ఖచ్చితంగా ఎక్కువ ఇస్తున్నా, తీసుకో. చాలా థ్యాంక్స్ మాణిక్యం. రంగయ్య, ఇంతకు ముందు వారానికి ఒకసారి తీసుకునేవాడివి, ఇప్పుడేంటి రోజు తీసుకుంటున్నావు? ఏమి లేదు మాణిక్యం, అప్పుడు నా ఇంట్లో ఉండేవాడిని, ఇప్పుడు కోళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా. రోజు సంపాదించింది తీసుకెళ్ళిస్తే మన గౌరవం మనకు ఉంటది, వాళ్ళకు కూడా ఖర్చులు కాస్త సాయంగా ఉంటాయి కదా. అది కరెక్టేలే. మరి షాప్కి వెళ్దామా? షాప్కా? నేను రాలే మాణిక్యం. అదేంటి రంగయ్య, ఇదిగో ఈ పని చేసి కనీసం ఒక 19 వేయకపోతే మన కంపు మనమే భరించలేం, నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదు. అది కాదు మాణిక్యం, కోళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పాను కదా, మందు ఆగితే ఏం బాగుంటుంది చెప్పు. ఏంటి రంగయ్య, నువ్వేమైనా కొత్తగా తాగుతున్నావా? లేకపోతే నువ్వు తాగే సంగతి నీ కోడలికి తెలీదా? దాపరికం ఏం లేనప్పుడు చిన్న కటింగ్ ఇస్తే తప్పేం లేదులే. పద రంగయ్య. వద్దులే మాణిక్యం. రంగయ్య రా. అమ్మ దగ్గర తెచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు అయిపోయాయి. ఇప్పుడు ఎలాగా? అన్నా 90యా? కాదయ్యా, ఆఫ్. అన్నా 90యా? కాదయ్యా, ఫుల్. అన్నా 90యా? రంగన్న, ఎక్కడికి వెళ్తున్నా? నేను తాగనగానే మీరు తాగిరండి. ఏంటి రంగయ్య, మరీ పచ్చి మరిచుకుంటావు? రా. నేను తాగనంటున్నాను కదా, మీరు వెళ్ళండి. భలే వాళ్ళకున్నాడు. రా, నా ముందు మందు తీసుకుందాం. ఒక క్వార్టర్ ఇవయ్యా. 90యా? బ్రాందీ విస్కీ? బ్రాందీ అనా? సరే, డబ్బులు. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. అమ్మయ్యా, బ్రాందీ సంగతి ఓకే, మరి వాటర్ సంగతి ఏంటి? లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. అన్నా నమస్తే. అన్నా నమస్తే. వాటర్ ప్యాకెట్. ఏం డబ్బులు లేవా? లేవన్నా. తీసుకో. థ్యాంక్ యూ అన్నా. సరే సరేలే. అన్నా ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో.
చిప్స్. తీసుకో. సిగరెట్. అన్నా నమస్తే అన్నా. నమస్తే. హలో. సర్లే, ఆ, దాందేముంది, బాయ్. నేను వచ్చాక మాట్లాడతాలే. ఓ, ఆ, ఆ, చెప్పు. అలాగా, రేపు వచ్చేస్తున్నానులే నేను. ఎప్పుడు? నెల్లూరులో నా పెళ్ళి. సరే సరే వచ్చేస్తానులే. ఇంతకీ వెంకటేష్ ఎట్టా ఉన్నాడు? బానే ఉన్నాడా? హలో. అమ్మయ్యా, ఈరోజు కోట పూర్తయిపోయింది. అన్న ఒక దమ్మి అన్న. ఏయ్, ఏందయ్యా లోపల ముసలోడు ఉన్నాడు, వీళ్ళు అడుగు పో. నేనే ఒకడికి మస్కా కొట్టొస్తుంటే వీడు నాకు మస్కా కొట్టాలని చూస్తున్నాడు. ఈ వాసుగాడు అంత ఈజీగా ఎవ్వడికి దొరకడు. అన్న ఇక్కడే ఆపన్నా. ఏం సార్ సైట్స్ కొనుక్కొచ్చారా? నేను తీసుకొస్తానులే సార్, పదండి. థ్యాంక్స్ అన్న. ఓకే సార్. ఇవ్వండి సార్. అర్చన, ఏంటండి ఇదంతా? కొత్త చైర్స్ తీసుకొచ్చారేంటి? ఏంటంటావేంటి అర్చన? కుర్చీలు కూర్చోడానికి. అది నాకు కూడా తెలుసండి, కానీ ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? పొద్దున్న నాకు ఫోన్ వచ్చిందా? ఫోన్ ఎక్కడి నుంచి అనుకుంటున్నావు? ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పారా? క్యాన్సిల్ అవ్వలేదు, మనకు ఆర్డర్ ఇచ్చారు అర్చన. నిజమా? అంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసి అవమానించి పంపించారు కదా, మళ్ళీ ఎలా ఇచ్చారు? అంతా నందిని వల్లే అర్చన. నందినీనా? అవునర్చన, నందినియే. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని సాహసాన్ని నందిని చేసింది. అసలు ఏం జరిగిందంటే, అది అర్చన జరిగింది. నిజంగా నందిని మనకి చాలా సహాయం చేసింది కదూ? అవునండి, నందిని చాలా ధైర్యంగా మనకి చాలా పెద్ద సహాయం చేసింది. కలిసి థ్యాంక్స్ చెప్పొచ్చారా? నందిని కలుద్దామని అనుకున్నాను. తనకి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నందిని ఫోన్ కలవలేదు. ఈలోగా కృష్ణ బండికి బేరం వచ్చింది, అక్కడ లేట్ అయిపోయింది. రేపు పొద్దునే వెళ్ళి నందిని కలుస్తానులే. సూర్య సార్, కృష్ణ కారమైతే 1,20,000 వచ్చాయి. ఇవి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకిచ్చాయి. సార్ మీకు కూడా ఏ ఆదాయం లేని ఈ టైంలో కృష్ణ కుటుంబానికి కారు అమ్మి క్యాష్ ఇస్తున్నారు. ఈ డబ్బు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. భలేవాడివి సూర్య, ఇందులో నేను చేసిందే ఉందని నాకు థ్యాంక్స్ చెప్తున్నావు. కృష్ణ బండి అమ్మాం, ఈ డబ్బు న్యాయంగా వాళ్ళ కుటుంబానికే చెందాలి. కానీ మనం వాళ్ళ కుటుంబానికి ఇంకా చాలా చాలా చేయాలి. సార్, ఆ కుటుంబం మీద ఎంత అభిమానం చూపించి మీరు వచ్చి ఈ డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. నేనా? అవును సార్, మీరే నేరుగా వచ్చేవండి. పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేద్దాం సార్. అవునండి, సూర్య చెప్పేది కూడా బాగానే ఉంది. మీరే నేరుగా వెళ్ళిస్తే బాగుంటుంది కదా. కరెక్ట్ అర్చన. సూర్య, రేపు పొద్దున్న నందిని దగ్గరికి వెళ్ళొస్తాను. వచ్చాక మనం కృష్ణ వాళ్ళ ఊరు వెళ్దాం, సరేనా? సరే సార్, అప్పటి వరకు ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి సార్. ఓకే సార్, వస్తాను సార్. వస్తానండి. అర్చన, డబ్బు జాగ్రత్త. అలాగేనండి. నాన్న, ఇప్పుడేనా రావడం? అవునయ్యా.
ఏంటన్నా అదోలో ఉన్నావు? ఏమైంది? ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పని అయిపోయిన తర్వాత అందరూ మందు తాగుదాం రమ్మన్నారు. నేను వద్దన్నా బలవంతంగా నన్ను అక్కడికి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నాకు ఇష్టం లేక వెనక్కి వచ్చేద్దామని వస్తుంటే నా భుజం ఎవరో తట్టి మందు షేర్ చేసుకుందాము అని అడిగాడు. తీరా చూస్తే అది అడిగింది ఆ వాసుగాడ్రా. వాడు దర్జాగా ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగం చేస్తాడని నువ్వెంతో ఆశపడ్డావు, కష్టపడి చదివించావు. కానీ ఈరోజు వాడు నన్నే మందులో వాటా అడిగాడు. వాడిని అలా చూడగానే నా మనసు ఇరిగిపోయిందయ్యా. ఏంటి అయినా ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ వాడి గురించి బాధపడుతున్నాడు ఏమిటని మీరు తప్పుగా అనుకోకండి. ఏదో కాస్త బాధ అనిపించిందయ్యా. మీరెందుకు మావయ్య బాధపడుతున్నారు? బాధపడి ప్రయోజనం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించనివ్వండి. నాన్న, నువ్వు స్నానం చేసిరా, నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. ఏమి జరుగునో ఎవరయ్యా నువ్వు? ఊహించెదరు. ఇక్కడ స్నానం చేస్తున్నావు? నేనేనమ్మా, గోపి వాళ్ళ నాన్నగారిని. నువ్వు మీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తా ఉంటావు, వెళ్తా ఉంటావు. ఈ రాత్రప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి ఇది సత్రం అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావయ్యా? అది కాదమ్మా, ఇక నుంచి నేను నా కొడుకింట్లోనే ఉండబోతున్నా. ఏంటి, నీ కొడుకింట్లో ఉండబోతున్నావా? అవునమ్మా, నాకు మా ఆవిడికి మధ్య చిన్న గొడవలు వచ్చాయి. అందుకే మా అబ్బాయి ఇంటికి వచ్చేసాను. ఏంటర్చనా ఇదంతా? అమ్మా, అది మావయ్య అనుకోకుండా వచ్చేశారు. మీతో చెప్దాం అనుకున్నాను, కానీ పనిలో పడి మర్చిపోయాను. చూడొచ్చనా, ఇది పద్ధతిగా అనిపించట్లేదు. అమ్మా, ఇప్పుడు ఏంటమ్మా, ఎక్స్ట్రా మనిషి ఉంటే నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతానే కదా మీ ఇబ్బంది. ప్రియ ఉన్నప్పుడు 500 ఇచ్చేవాడిని కదా, ఇప్పుడు అలాగే ఇస్తాను. ఏంటి గోపి, మాట అదొక రకంగా ఉంది. నేను నిన్ను డబ్బులేమీ అడగట్లేదు. మీ నాన్న ఇక్కడ ఉండే సంగతి నాతో ఎందుకు చెప్పలేదు అంటున్నాను. డబ్బు ఈ రోజు రావచ్చు, రేపు పోవచ్చయ్యా, కానీ మనిషి మాట మారకూడదయ్యా. డబ్బు రాగానే మాటలో మార్పు రాకూడదు. అమ్మా, అది కాదు అర్చన, నేను ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడాను? సర్లేండి, పొద్దున్నే నేను ఆవిడతో మాట్లాడతాను, వదిలేయండి. మావయ్య, మీరు లోపలికి రండి. పదండి. పొద్దుననగా ఉద్యోగం కోసమని వెళ్ళాడు, ఇంకా రాలేదు. పిచ్చి సన్నాసి, ఎంత ఆకలితో వస్తాడో ఏమో. అసలు పని దొరికిందో లేదో. వాసన రావటం లేదు. పాసు, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. ఆకలి మీద వస్తావని వంట కూడా చేసేసాను. రారా, తిందుగాని రా. ఏంట్రా, యువతలైన ఆరాటపడి అడుగుతుంటే ఏం మాట్లాడుకున్నా నీ దారి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? ఏంటమ్మా, అసలే బాధపడుతూ నేను వస్తే నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు. ఏమైందిరా, ఉద్యోగం దొరకలేదా? దొరకలేదమ్మా. అదేంట్రా, పొద్దున అంత ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందని చెప్పెళ్ళావు, ఇప్పుడు దొరకలేదని చావు కబురు చల్లగా చెప్తున్నావు. ఎందుకు దొరకలేదురా? అంతా మా మామగారి పుణ్యం. మీ మామగారు పుణ్యమా? ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఫ్రెండ్ చెప్పాడని ఒక కంపెనీకి వెళ్ళాను. ఆ కంపెనీ వాళ్ళు నా డీటెయిల్స్ అడిగారు.
అబద్ధం చెప్పడం ఎందుకని మొత్తం క్లియర్గా చెప్పాను అంతే. మీరు మాధవరావు గారు అల్లుడా, అయితే మేము మీకు ఉద్యోగం ఇవ్వము అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనూ ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ నాకు లేదమ్మా. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. కడుపు మండిపోతుందమ్మా. ఆ మాధవరావు మీద కసి పెరుగుతుంది. పోనీలేరా, వేరే ఏదైనా పని వెతుక్కుందు కానీ నువ్వేం బాధపడకు. వెతుక్కుంటానమ్మా, వెతుక్కోకుండా ఊరుకుంటానా? అక్కడ ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అన్నారు. వేరే చోట గట్టిగా ప్రయత్నం చేయాలి. కానీ పొద్దున్నుంచి తిరిగి తిరిగి మనసు విరిగొచ్చానమ్మా. ఇంత మాత్రానికి మనసు విరిగింది, గుండె పగిలింది అనుకోవడం ఎందుకురా? ఏదో ఒకటి అదే దొరుకుతుందిరే. సర్లేరా, అన్నం తిందు గాని. నాకు ఇప్పుడే తినాలనిపించడం లేదు. నువ్వు తినేసి పడుకో అమ్మా, నేను తర్వాత తింటాను. ఏరా, ఉన్నది ఇద్దరం, మళ్ళీ వేరువేరుగా తినడం ఎందుకు? తిరిగి తిరిగి నువ్వు అలసిపోయావు, నీకోసం చూసి చూసి నేను అలసిపోయాను. రారా, చెరో ముద్ద తిందాము. నా మనసు బాలేదమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు తినేసాయి. పొరే, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. రారా, అన్నం తిందాం. ఎందుకమ్మా నన్ను బలవంతం చేస్తావు? నేను బట్టలు మార్చుకొని వచ్చి తింటానులే, నువ్వు తినేసాయి. పొరే వాసు, ఇట్రారా. నేను బట్టలు మార్చుకొని వస్తానమ్మా. ఆగరా.